సో మనం ఇక్కడ క్యాబ్స్ బుక్ చేస్తే ఇవే కార్లు వస్తున్నాయి అనమాట. ఆటోలు అయితే ఇక్కడ లేనే లేవు, ఇదే కార్ వస్తుంది. ఇక్కడ మొత్తం మనకి ఇవే ట్యాక్సీలు ఉన్నాయి, ఆటో అయితే ఒక్కటి కనిపెట్టలేదు. భయ్య ఇది ఆటో చల్తానే ఓన్లీ ట్యాక్సీ. ఓకే, సో ఇక్కడ ఆటో లేదంటే ఓన్లీ ట్యాక్సీ అంట. దట్టు నాన్ ఏసీ, మంది ఏసీ కూడా ఉంటాయి. అన్నిటికీ ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఉన్నాయి ప్రతి ట్యాక్సీకి. ఇది యూబర్ ట్యాక్సీ. సో ఇక్కడ మొత్తం మనకి పాత కట్టడాలే ఉన్నాయి. ఓకే, సముద్రానికి దగ్గరకు వచ్చేసాము. సో ఇదే గేట్వే ఆఫ్ ఇండియా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అండి. ఇక్కడ రోడ్ క్లోజ్ ఉంది. మనకి 911 తాజ్ హోటల్, ఇది కొత్త హోటల్ తాజ్. వెనక కనిపించేది ఇది తాజ్ హోటల్. ఇప్పుడు మనం దీని ముందు నుంచే వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ. ది గేట్వే ఆఫ్ ఇండియా and the Taj Hotel. "9/11 attack in a place." Arabian Sea. మేమైతే పామ్ ట్రీ హోటల్ బుక్ చేసుకున్నాం. సో ఇదే వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ అండ్ డీసెంట్ బెడ్, చిన్న టీవీ ఉంది, 28 ఇంచెస్ అనుకుంటా, 32 ఫ్యాన్. భయ్యా యా, వాష్రూమ్ బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది, వ్యూ ఉంది. అండ్ అటు సైడ్ వెళ్తే మనకి ద గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి తాజ్ హోటల్ కనిపిస్తుంది, చూడండి మీకు కనిపిస్తుందో లేదో. సో ఇదే తాజ్ హోటల్. సో తాజ్ హోటల్కి 500 మీటర్స్ అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మాకు ఇది వచ్చేసి అగోడోలో 1700 పడింది. హోటల్ పామ్ ట్రీ బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ హాస్పిటాలిటీ కూడా బాగుంది. ఆడేదో మార్కెట్లా ఉందా. సో మేముండే రూమ్ వచ్చేసి ఆ రెడ్ కార్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఇలా వస్తే మొత్తం ఏమన్నా టెక్స్టైల్స్, తర్వాత ఈ కర్పూరం వేస్తారు కదా అవన్నీ అమ్ముతున్నారు, అగరబత్తి కర్పూరం అంతా. ఈ లోపలంతా లేడీస్కి సంబంధించిన టెక్స్టైల్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఇంకొక రూట్, ఇదంతా చూడడానికి మొత్తం పాండిచేరి లాగే ఉంది. ఆ పక్కనే బీచ్, ఆ రోడ్లో వెళ్తే పాండిచేరిలో ఇది ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది కదా, ఫ్రెంచ్ కాలనీ ఆ టైప్. సో నేనైతే తాజ్ ముంబై దగ్గరకు వచ్చేసాను, ఇదే తాజ్. అండ్ మేమున్న హోటల్ వచ్చేసి అటు వెళ్ళాలన్నమాట, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ దగ్గరే అనమాట, జస్ట్ ఒక 400 మీటర్స్ అంతే. ఇదే తాజ్ అండ్ ద గేట్వే ఆఫ్ ఇండియా అది. సో ఇప్పుడు రెండు క్లియర్గా చూడొచ్చు, తాజ్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. అండ్ తాజ్లో వచ్చేసి హోటల్ కాస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 25,000, యాక్చువల్ 20,000 ప్లస్ ట్యాక్స్ ఒక 4,000 ఉంటుంది. అది బేస్ ప్రైస్ అనమాట.
ఆ తర్వాత ఇంకా 30, 40, 50, 1 lakh, 1.5 lakh కూడా ఉన్నాయి పర్ డే. సో నేనైతే ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకొని ఫొటోస్ తీసుకున్నాను. ఒక 4 photos కి 200 రూపీస్, అంటే అలా కడిగేసి ప్రింట్ కూడా ఇస్తారనమాట హ్యాండ్కి. ఈ రెండిటి దగ్గర తీసుకున్నాం. ఎందుకు కెమెరా ఉంది కదా, ఫొటోస్ ఎందుకు అదంటే మనకి ఫిజికల్ ఫొటోస్ ఇస్తారు కదా, సో దానికోసం అంతే. సో ఫొటోస్ కెమెరాతో తీసి పెన్ డ్రైవ్ పెట్టేసి అలాగే చేతులు పట్టుకుని ప్రింట్ ఇచ్చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఫోటో ఎలా వస్తుందో బయటికి. జస్ట్ అలాగే నిల్చున్నాడు, అలా తీసి ఇచ్చేస్తున్నాడు అంతే. అలా ఫోటో వచ్చేస్తుంది ప్రింట్. ఇక్కడ వడవ పావు కోసం జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. పావు బాజీ వడవ పావు కోసం. గేట్వేకి ఎంట్రీ దగ్గరలో అనమాట. గేట్వేకి ఎంట్రీ. నో బ్రదర్, కంప్లీటెడ్, అవుట్ సైడ్ కంప్లీట్. బయట కంటే లోపల జనాల కంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓరు నాయన, ఈ వైట్ షర్ట్ కనిపిస్తున్నారే, వైట్ షర్ట్ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళే ఫోటోగ్రాఫర్స్. చాలా మంది ఉన్నారు. అండ్ ఇదే ద గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ది తాజ్. మనకి లోపల రావడానికి అయితే ఎంట్రీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఊరికే బ్యాగ్ చెకింగ్ ఉంటుంది, అంతే. చెక్ చేసుకుని వచ్చేయడమే. అండ్ ఇక్కడ నుంచి మనం ఎలిఫెంట్ కేవ్స్ కి అండ్ ఇంకో 2-3 ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే షిప్ లో, క్రూజ్ లో, చిన్న క్రూజెస్, చిన్న షిప్స్, బోట్స్ అవి ఉన్నాయి అక్కడ. 200-250 రూపీస్ ప్రైస్ తో మనం వెళ్ళొచ్చు. సో అదే విషయం. అండ్ ది తాజ్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.